ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అసలు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా? లేదా మీకు దుఃఖం కలుగుతుందా? అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? అదేవిధంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలు చేయాలి? ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా దీని యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్‌గా కూడా ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలుపెట్టాలంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో ఉంటుంది. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. ఇతరుల లోయోక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను వీరు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి ఉంటుంది. అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది రాత్రి 8 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త వింటారు? ఇంతకు ముందు మిగిలిన వివరాలు తెలుసుకుందాం. చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దానికి లభించబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం. అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనేటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే మీరు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్మరించడం లేదా ఇక అలాగే ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగస్తుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీకు లభించబోతుంది. అదేవిధంగా వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే గనక ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో, వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం నాడు ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతునికి సమర్పించండి. సో, అంతా మంచి పుణ్య ఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి
మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.